శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 31వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఈ వారం భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడం జరిగింది. అంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థ స్థానంలో సహజ భాగ్యాధిపతి అయినటువంటి గురువుతో కలిసి సంచరించడం అన్నది ఈ వారం ఈ రాశి వారికి ఒక ప్రత్యేకత. మీకు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో పెద్దవారి దగ్గర నుంచి వారసత్వంగా ఏవైనా ఆస్తి రావాల్సి ఉంటే అది ఈ సమయంలో మీకు మీ పేరుతో ఆస్తి అంటే గృహం కానీ ఇల్లు కానీ పొలం కానీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కొన్నాళ్ళ పాటు మీరు ఏదైనా ప్రశాంతంగా ఒక ఆశ్రమంలోనో లేదంటే ఒక దేవాలయానికి సంబంధించినటువంటి ప్రాంతంలోనో కొన్నాళ్ళ పాటు ప్రశాంతమైనటువంటి జీవితం గడిపే అవకాశం రావడం జరుగుతుంది. అలాగే ఒక గురువు ద్వారా వారి యొక్క బోధనలు ప్రబోధాలు అంటే ప్రవచనాల ద్వారా మీలో ఒక విధమైనటువంటి పరివర్తన చైతన్యం రావడం జరిగే అవకాశం. సో విద్యార్థులైతే ఏదన్నా ఒక ఆశ్రమ పాఠశాలలోనో రెసిడెన్షియల్ పాఠశాలలోనో లేదంటే విదేశంలోనో ఉన్నత విద్య అభ్యసించే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. సో ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడం, మీలో ఉన్నటువంటి తెలివితేటలు పెంచుకోవడం, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీ యొక్క జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఖచ్చితంగా 1, 2, 3 రోజులు ఆ ప్రాంతంలో ఉండి అక్కడ ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రముఖుల్ని కలుసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైనా ఒక ఆనందకరమైన జీవితం మరి ఈ సంవత్సరం చివరిలో గడిపే సూచనలు ఉన్నాయి. ఇక యాస్టీజ్గా మీకు 2వ స్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావంతో అదనంగా శని భగవానుడు కూడా అక్కడతో పాటు కుజుడు కూడా చేరడం జరిగింది. అంటే లాభాధిపతి ధనస్థానం శనిగ్రహంతో కలిసి ఉండడం వల్ల అంటే మీ యొక్క వ్యక్తిగత అవసరాలకు ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో చాలా కాలంగా మీరు దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిటో లేదంటే ఒక గోల్డ్ మీదో అనుకోకుండా ధనాన్ని కుటుంబ అవసరాల కోసం ధనాన్ని డ్రా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక ధనం సంపాదించే ప్రయత్నంలో మీరు వేరే అవసరాల కొరకు దాచుకున్నటువంటి ధనం ఇప్పుడు మీ స్వప్రయోజనాల కోసమో కుటుంబ అవసరాల కోసమో ధనాన్ని వాడవలసి ఉంటుంది. ఒక విధంగా మీ యొక్క డిపాజిట్లు తగ్గే అవకాశం ఉంది. అలాగే దాచుకున్న ధనం తరిగిపోయే అవకాశం ఉంది. సో ఏదైనా కుటుంబ విషయాల్లో మరి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, అలాగే ఏదన్నా కార్యక్రమం జరిగే ముందు కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఒక ఘర్షణ వాతావరణం మీ కుటుంబ విషయాల్లో ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో సహ ఉద్యోగులతో విభేదాలు రావడం కానీ, పారిశ్రామిక రంగంలో ఉండి పెద్ద పెద్ద సంస్థలు నిర్వహిస్తున్న వారికి పరస్పరం ఉద్యోగస్తుల మధ్య సరైన అవగాహన లోపం లేకపోవడం వల్ల పరస్పరం వాళ్ళు ఒకరినొకరు దూషించుకోవడం వల్ల మీ యొక్క ఉత్పత్తి అంటే మీ యొక్క సంస్థ యొక్క ఉత్పత్తి ఇంప్రూవ్మెంటు ఆగిపోయే అవకాశం ఉంది. అది చిన్నగా మొదలై మొత్తం మీ యొక్క సంస్థ పతనానికి కారణమయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలోనూ దాన్ని తుంచివేయడం మంచిది. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించకపోతే అటు కుటుంబ విషయాల్లో కానీ, మీ యొక్క వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ, మీ యొక్క వ్యాపార విషయాల్లో కానీ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప దీని మనుగడ ముందుకు సాగే అవకాశం లేదు. ఇదే మొగమాటంతో ఇదే మంచితనంతో మీరు ముందుకు వెళ్తే అతి తొందరలోనే మీ యొక్క దుకాణాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి, మొగమాటానికి పోవద్దు. అది ఎంత దగ్గర బంధువైనా రక్త సంబంధీకుడైనా చివరికి తోడబుట్టిన తమ్ముడు అన్నగారైనా సరే ఎటువంటి విచక్షణ లేకుండా మీరు వాళ్ళని దూరం పెట్టడం మంచిది. ఇంకా వీళ్ళు వారిని నెత్తి మీద పెట్టుకోవడం వల్ల మొదటికే మోసం వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. కానీ తప్పదు, ఈ సమయంలో ఏలినాటి శని జరిగేటప్పుడు కొన్ని నిష్ఠూరాలు, కొన్ని నిందలు, కొన్ని అపనిందలు వస్తాయి. అలాగే జాతకుడు మనసు బాధపడుతుంది, మనసుకి కష్టం కలుగుతుంది. కానీ
ఇంకా మనుగడ ముందుకు సాగాలి, ఉభయులు అనుకూలంగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అది జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఏంటంటే మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా మీ యొక్క స్వలాభం కోసం సలహాలు ఇచ్చినట్టే ఇస్తూ వాళ్ళు లబ్ధి పొందే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎంత దగ్గర వారి సలహా అయినా జాగ్రత్తగా విని నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి తప్ప మరి ఇతరుల మాట నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా చాలా చికాకులు వచ్చే అవకాశం ఉంది. బట్ కానీ ఈ సమయంలో మీకు మరి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం వలన వృత్తిపరంగా కొన్ని మార్పులు తప్పనిసరి. ఈ మార్పులు చేసే విషయంలో మీకు ప్రభుత్వ అధికారులు సహకరించవచ్చు, లేదంటే మీకు శ్రేయోభిలాషులు వాళ్ళు సహకరించే అవకాశం ఉంది. కానీ ఇతరులు కొంతమంది మరి రాహు ప్రభావం వల్ల ఏంటంటే మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఏదైనా మరి ఈ వారం మీరు రాహుగ్రహ ప్రభావం నుంచి బయటపడే విషయంలో కనకదుర్గ అమ్మవారి ఆరాధన, ఏదైనా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా అభిషేకాదులు నిర్వహించడం వల్ల ఖచ్చితంగా మీరు కొన్ని నిర్ణయాలు ఈ వారంలో తీసుకొని మీ యొక్క కుటుంబ శ్రేయస్సు, మీ యొక్క వ్యాపార శ్రేయస్సు కాపాడతారని ఆశిస్తూ ఇప్పుడు మనకి ఈ వారఫలాలు ఈ సంవత్సరంలో చివరి వారఫలాలుగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ వచ్చే వారఫలాలన్నీ కూడా నూతన సంవత్సర ప్రారంభంతో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద సంచారం మీద వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పిని మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక ఏది ఇక్కడ దాచుకోక ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదురుతుంది తప్ప ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశీ ధనం ఎలాగొస్తుంది? అందువల్ల అంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని
మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నయి జరగాలన్నా, లేనివి రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.